ఇదేంట్రా పవిత్రమైన స్థలానికి తీసుకెళ్తాదని ఇక్కడ తీసుకొచ్చావు? ఇంతకంటే పవిత్రమైన ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందిరా? ఏవేను 3 రోజుల నుంచి ఇంటికి వెళ్ళలేదంట. ఇంటికి వెళ్ళి మాత్రం దీనికి మించి చేసేదే ఉంది. కరెక్టే కానీ దారా నాకు తాగటానికి ఒక బియరు మా వాడికి పాలు అది ఇక్కడ దొరకదు. ఓ మజా. ఓకే సార్. రై ఈ డైజెన్ టాబ్లెట్ వేసుకోరా. ఎందుకురా? డైజెస్ట్ అవ్వటానికి. నువ్వు తిన్నది కాదు, నేను చెప్పే విషయం నీకు డైజెస్ట్ అవ్వటానికి. వేసుకోరా. రై లక్ష్మి అద్భుతంగా ఉంది, నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ రా. పెళ్లి చేసుకుంటే నువ్వు 4 రోజులు చాలా సుఖపడతావు. 4 రోజుల తర్వాత జీవితం మొత్తం బాధపడతావు. ఏరా? ఎందుకంటే అమ్మాయికి డాన్స్ వచ్చు కదా. వస్తే నెల తర్వాత ఓ అమావాస్య రాత్రి ఏమండి నేను డాన్స్ చేస్తానంటది. నువ్వేమంటావు? భార్య కోరిక తీర్చడం భర్తగా నా బాధ్యత కదా, డాన్స్ చేయమంట. నీది జాలిగుండ, నువ్వు చేయమంటావు. రా. కానీ చూసే వాళ్ళకి జాలిగుండ కాదు కదా, అటు చూడు. నువ్వెందుకు అమ్మాయిని ఇలా ఇలా గోకుతున్నావు? అది ఆడుతుంది, నేను గోకుతున్నాను. మధ్యలో నీకెందుకు దురద? నేను లక్ష్మి చేత ఇలా ఇలా డాన్స్ చేయించును. వెరీ గుడ్. నువ్వు వాడి పెద్ద 2 నెలల తర్వాత ఓ పౌర్ణమి రాత్రి ఏమండి నేను పాడతాను అంటది. నువ్వేమంటావు? పాడతానంటే పాడమంటాను. నువ్వు అంటావు ఎందుకంటే నీ జాలిగుండ, కానీ వినేవాళ్ళు జాలిగుండ కాదు కదా. అదిగో అటు చూడు చూడు. నేను రాను. నువ్వెందుకు ఇలా ఇలా డబ్బులు వేస్తున్నావు? అది పాడుతుంది, నేను డబ్బులు వేస్తున్నాను. మధ్యలో నువ్వేంద్ర గోల? నేను లక్ష్మి చేత పాడినవును. ఏంటో నేను అసలు పెళ్ళే జరగలేను. నాకంత కన్ఫ్యూజన్ గా ఉందిరా. రేయ్ ఇందులో కన్ఫ్యూజ్ అవటానికి ఉందిరా? ఏ విధంగా చూసినా లక్ష్మిని కరెక్ట్ కాదు. ఇదిగో మా నాన్న నా కోసం సెలెక్ట్ చేసిన అమ్మాయి, నీకోసం త్యాగం చేస్తున్నాను. చేసుకో, సుఖపడతావు. నువ్వే గానీ లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేదిరా. రేయ్ రేపు ఉదయం లక్ష్మి అన్నయ్యకి ఫోన్ చేసి లక్ష్మి నచ్చలేదని చెప్పేసి మన సైడ్లో తప్పు ఉండకూడదురా. మళ్ళీ థ్యాంక్స్ రా. వెళ్దామా? వీడేమి మానవుడు, స్నేహితునికి సైతం ద్రోహం చేయుచున్నాడు. చెప్పు లక్ష్మి, మన దేవలోకంలో ఇటువంటి కుతంత్రాలు దుర్మార్గాలు ఏనాడైనా కాణజుచితిమా? ఇంద్రుని చూసితిమి కదా స్వామి. బాబాయ్ నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఏమ్మా? పాఠాలు సరిగ్గా చెప్పట్లేదు. హలో, మీ చెల్లి నాకు నచ్చలేదు. వాట్? అవును నచ్చలేదు, దట్స్ ఆల్. బాబాయ్ ఏంటి? నాకు ఈ స్కూల్ నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? ఏం రోగం? కలర్ తక్కువ, హైట్ తక్కువ, అందం తక్కువ. ఎందుకు నచ్చలేదు? నచ్చలేదని చెప్తే ఎందుకంత విసుగు? నాకు చాలా నచ్చలేదు. నీ వంట నచ్చలేదు, అయితే మార్చేస్తానా? అదేంటి బాబా, మా అక్క వంటల్ని తెగ పొగుడుతావుగా. ఇప్పుడు నచ్చలేదు, దట్స్ ఆల్. అయినా నువ్వింత కటుగా చెప్పడం నాకు అస్సలు నచ్చలేదన్నయ్య. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. బావగారికి కోపమా? నో నో, నాకు నచ్చలే. అన్నయ్య, అందరూ నచ్చలేదంటున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. నిన్నటి కుర్రాడు నాకు నచ్చలేదు. అదేంటి నచ్చలేదా? ఆ మాట నిన్ననే చెప్పొచ్చుగా. ఇప్పుడు అతను ఫోన్ చేసి నచ్చావానంటే నేను నచ్చలేదని చెప్తాను. ఏ తప్ప? చెప్పన్నయ్యా. నీ ఇష్టమమ్మా, నీకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాం. కాకపోతే అన్నయ్యేమో నీకు మొదటి పెళ్లి చూపులకు వచ్చిన కుర్రోడే వరుడవ్వాలని ఆశపడ్డాడు. పడితే వాడు ఎలా ఉన్నా పెళ్లి చేసుకోవాలా? పెద్దోదినకి వేరే వాళ్ళతో మ్యారేజ్ ఫిక్స్ అయి కూడా నాకు డాన్స్ నేర్పించడానికి వచ్చి నీ లవ్ లో పడి మ్యారేజ్ చేసుకోలేదా? నన్నైతే ఓ 40 మంది రిజెక్ట్ చేశారు. నా కర్మగాలి. ఇదిగో మా చెల్లెలికి పాటలు నేర్పించడానికి వచ్చినప్పుడు నీ గొంతు విని నా గొంతు కోసుకున్నాను. ఇప్పుడు నీ అక్కే ఉంది, ఎయిర్ హోస్టెస్. 2 సార్లు కర్మగాలి ఫ్లైట్ ఎక్కాను, ఇండియన్ ఎయిర్లైన్స్. 3 సార్లు నవ్వింది, 4 సార్లు చాక్లెట్ ఇచ్చింది. పడిపోయాను. కొన్నప్పుడు నచ్చుతాయి, ఇప్పుడు నచ్చవు. ఏం చేస్తాం? వదిలేలేం కదా, అడ్జస్ట్ అయిపోవాలి. మరి అలాంటప్పుడు మొదటి పెళ్లి చూపులే ఫిక్స్ అవ్వాలని నాకు మాత్రం రూల్ ఏంటి? నీకు స్కూల్ నచ్చకపోతే హ్యాపీగా మారిపో. థ్యాంక్స్ ఆంటీ. నచ్చలేదని ఫోన్ చేస్తే
ఏ ఆడపిల్లైనా చాలా లైట్ గా తీసుకోవాలన్నయ్య. నేను నీ విషయంలో ఏది లైట్ గా తీసుకోలేనమ్మా. నేను నీ చెల్లెల్ని కాబట్టి నచ్చాను. అందరికీ నచ్చాలని రూల్ లేదన్నయ్య. బీ కూల్. నీకు నచ్చినవాడు నిన్ను మెచ్చేవాడు తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా.